మనలో చాలామందికి తెలుసు, ఒక హీరోతో రాజమౌళి సినిమా చేశాడు అంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్. అలాంటి దర్శకుడు ఆయన. కాకపోతే దానికి బోనస్గా ఇంకొకటి కూడా మనం 100% గ్యారంటీతో చెప్పగలం. అదేంటంటే జక్కన్నతో సినిమా హిట్ తర్వాత ఆ హీరో చేసే సినిమా ఫట్ అని. వెరైటీగా ఉంది కదా. ఈ రోజుకి మన టాపిక్ అదే. ఇంకెన్నాళ్ళు మన హీరోలు రాజమౌళితో సినిమా తర్వాత అపజయాన్ని మూటగట్టుకుంటారు. ఒక్కసారి మనం మొదటి నుంచి అన్నీ గమనిస్తే 2001లో రాజమౌళి మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ 1తో ఎన్టీఆర్కి మొదటి విజయం అందించాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో తారకన్న చేసిన సుబ్బు రిలీజ్ అయ్యి కమర్షియల్ ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ 2003లో తారకన్నతోనే సింహాద్రి సినిమా తీసి కెరీర్లోనే ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించాడు జక్కన్న. ఆ తర్వాత 2004లో మంచి ఊపు మీద ఉన్న పూరి జగన్నాథ్తో కలిసి ఆంధ్రవాల లాంటి పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు తారకన్న. 2004లో నితిన్తో మంచి స్పోర్ట్స్ డ్రామా తీసి మరవలేని విజయాన్ని నమోదు చేశాడు జక్కన్న. కానీ నితిన్ ఆ వెంటనే తీసిన ధైర్యం అనే సినిమా తనకి హిట్ ఇవ్వలేకపోయింది. ఇక 2005లో సాదాసీదాగా సాగుతున్న ప్రభాస్ అన్నకి ఛత్రపతితో మంచి మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టి తనకు కెరీర్ బెస్ట్నిచ్చాడు జక్కన్న. ఆ వెంటనే ప్రభాస్ అన్న తీసిన పౌర్ణమి సినిమా బాగున్నా కూడా ఆనవాయితీ ప్రకారం అంచనాలను అందుకోలేకపోయింది. 2006లో మినిమం గ్యారంటీ హీరో అయిన మన మాస్ మహారాజా రవణకి విక్రమార్కుడు లాంటి బీభత్సకరమైన సక్సెస్ అందించాడు జక్కన్న. కానీ అదే ఇయర్లో రవణ రిలీజ్ చేసిన ఖతర్నాక్ అట్టర్ ఫ్లాప్ అయింది. 2007లో హ్యాట్రిక్ కోసం జతగట్టేశారు తారకన్న అండ్ జక్కన్న. యాజ్ యూజువల్గా సూపర్ హిట్ కొట్టి యాజ్ యూజువల్గా ఫ్లాపులు ఇచ్చే మన మెహరన్నతో కలిసి ఫ్లాప్ కొట్టేశాడు తారకన్న కంత్రి అనే సినిమాతో. చిరుతతో సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్కి రెండవ సినిమానే 2009లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా రూపొందించాడు మన జక్కన్న. అదే మగధీర. కానీ హ్యాట్రిక్ కొట్టాలి అన్న చరణన్న కళ ఆ తర్వాత తీసిన ఆరెంజ్తో నెరవేరకుండా పోయింది. తర్వాత 2010లో కమెడియన్ కమ్ హీరో అయిన సునీల్ అన్నతో అలా సరదాగా మర్యాద రామన్న తీశాడు మన జక్కన్న. జక్కన్న గురించి తెలిసిందేగా. అంతే సరదాగా బ్లాక్ బాస్టర్ ఇచ్చేశాడు సునీల్ అన్నకి. మరి ట్రెండ్ ఫాలో కావాలి కదా. అందుకే 2011లో సునీల్ అన్న ఈసారి దయ్యం జీవితో సారీ మన ఆర్జీవితో కలిసి అప్పల్ రాజు అన్నాడు. మరి మన జనాలు అటర్ ఫ్లాపు అన్నారు. ఇక ఈసారి 2 years కష్టపడి ఈగని హీరోని చేశాడు జక్కన్న. పట్టిందల్లా బంగారం అయినట్టు ఈయన చేసిందల్లా బ్లాక్ బాస్టర్ అన్నట్టు. కానీ ఆ వెంటనే ఫ్లాప్ ఇవ్వటానికి ఈగ ఇంకో సినిమా తీయలేదు కదా. అందుకే ఈగ మూవీలో మొదటి భాగం ఆక్రమించిన నాని అన్నకి ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సినిమాతో నటనకి పేరొచ్చిన బాక్సాఫీస్ దగ్గర నో కమర్షియల్ సక్సెస్. ఇక నెక్స్ట్ జరిగిన బీభత్సం గురించి మీకు తెలిసిందేగా. 2015 అండ్ 2017లో బాహుబలి ది బిగినింగ్ అండ్ బాహుబలి ది కంక్లూజన్తో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నతో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ మీద ఎదురులేని దండయాత్ర చేశాడు మన జక్కన్న. ఆ వెంటనే భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సాహో సినిమా చంటిగాడు లోకల్ అన్నట్టు లోకల్ అయిన మన తెలుగులో ఫ్లాప్గా మిగిలింది. కానీ కొంతవరకు ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తూ బాలీవుడ్లో మాత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది సాహో సినిమా. ఇదన్నమాట సంగతి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నా అనాలిసిస్ ప్రకారం మంచి దమ్మున్న బిర్యానీ పెట్టిన తర్వాత టమాటా రైస్ పెడతా తినరా బాబు అంటే ఎవరు తింటాడు? బిర్యానీ ఎఫెక్ట్ అలాంటిది. మరి సేమ్ ఇదే జరుగుతుంది ఈ సినిమాల విషయంలో అని నా అభిప్రాయం. రాజమౌళి మంచి దమ్మున్న సినిమా తీసి వదులుతాడు. దాని ప్రభావము ఆ హీరో చేసే తర్వాతి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ రూపంలో పడుతుంది. అందుకే ఫ్లాపులుగా మిగులుతున్నాయి. ఈ అపజయాలకి రాజమౌళిని కారణంగా అస్సలు పెట్టలేము. కుదిరితే ఆ హీరోనే తన తర్వాతి సినిమా పైన రాజమౌళి సినిమా ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి. లేదా అంతటి దమ్మున్న సినిమానైనా దించాలి. కాకపోతే అన్ని సినిమాలకి ఇదొక్కటే కారణమని కూడా చెప్పలేము. ఎందుకంటే కొన్ని సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫ్లాప్ అయితే మరికొన్ని సినిమాలు నిజంగానే కథ బాలేక ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మన ముందు ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ సినిమా తర్వాత తారకన్న ఈ కొరటాల శివగారితో సినిమా చేస్తున్నాడు. మరో పక్క చరణ్ అన్న ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన శంకర్ గారితో సినిమా చేస్తున్నాడు. మరి ఈసారైనా వీళ్ళిద్దరూ హిట్ కొట్టి ట్రెండ్ సెట్ చేస్తారా లేక ఫ్లాపుల ట్రెండ్ కొనసాగిస్తారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో
That's it for this video. Thanks for watching and please subscribe my channel.